మీరు మొదటిసారి చేస్తున్నా సరే లడ్డు పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని టిప్స్ అయితే పాటించాలి. సాఫ్ట్ అండ్ టేస్టీ లడ్డూని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. దీనికోసం ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ కొలతగా చక్కెరని తీసుకోవాలి. 3/4 కప్పు చక్కెర తీసుకున్నామంటే 1 కప్పు రవ్వకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీకు కిలో లెక్కను కూడా చెప్తాను అండి. ఈ చక్కెరని మనం మిక్సీ బౌల్లోకి వేసేసుకొని అందులోకి 10 లేదా 15 దాకా ఇలాచీని వేయండి మీ రుచికి సరిపడా. వీటిని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేయండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేయాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇలా గ్రైండ్ చేసిన ఈ చక్కెర పొడిని పక్కన చేసేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు సుజీని తీసుకోవాలి. అదేనండి నైస్ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, ఆ రవ్వని. మనం 3/4 కప్పు చక్కెరని తీసుకున్నాం కదా, 1 కప్పు రవ్వ తీసుకున్నామంటే మనకి చక్కెర అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ స్వీట్ తినేవారైతే 1 కప్పు దాకా వేసుకోండి. నార్మల్గా స్వీట్ తినేవారికి అయితే 3/4 కప్పు సరిపోతుంది. ఇక్కడ కిలో లెక్కని చెప్తాను అన్నాను కదండి. 1 కిలో రవ్వకి 750 గ్రాముల చక్కెర పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకాస్త స్వీట్ కావాలంటే మరొక 50 గ్రాములు పెంచి వేసుకోండి. ఇప్పుడు రవ్వను మనం ప్యాన్లోకి వేసేసుకొని అందులోకి 2 స్పూన్ల దాకా నెయ్యిని వేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి బాగా వేయించండి. అలా దాదాపు 15 నుంచి 20 నిమిషాలు వేయించాలి. అప్పుడే రవ్వ చక్కగా వేగిపోతుంది. నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి. రవ్వ అడుగంటకుండా ఉండాలి అంటే ఇలా కలుపుతూ 15 నుంచి 20 నిమిషాలు బాగా వేయించండి. ఎప్పుడైతే రవ్వ బాగా వేగిపోయిందో అప్పుడు ఇందులోకి 1/4 కప్పు దాకా కొబ్బరి తురుముని వేసేసుకోండి. గ్రాముల వైజ్గా చెప్పాలి అంటే ఒక 50 గ్రామ్స్ దాకా కొబ్బరి తురుము వేసుకున్నామంటే సరిపోతుంది. ఇది ఎండు కొబ్బరేనండి. మనం ఎండు కొబ్బరి తురుము వేసుకుంటున్నాం కాబట్టి చివరిగా వేసుకుంటున్నాం. అదే పచ్చి కొబ్బరి తురుము అయితే మీరు సగం రవ్వ వేగాక అప్పుడు పచ్చి కొబ్బరి తురుమును వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఎండు కొబ్బరి తురుము అయితే 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా 1 నిమిషం రవ్వ అంతా కొబ్బరి తురుము రవ్వ కలిపి వేయించుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ మీద నుంచి దించేసేసుకోవాలి. ఇలా దించేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక 50 గ్రాముల దాకా నెయ్యిని అలాగే ఒక 100 ml దాకా మిల్క్ని కూడా స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించిన వెంటనే రవ్వలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చక్కెర పొడిని వేసేసుకోవాలి. ఇలా వెంటనే వేయడం వల్ల వేడికి చక్కెర పొడి అనేది బాగా కలిసిపోతుంది, లైట్గా కరిగిపోతుంది అనమాట. అందుకని మీరు వెంటనే వేడిగా ఉన్న రవ్వలోకి చక్కెర పొడిని వేసేసుకొని బాగా కలిసేలాగా కలపండి. ఇలా కలిపి కావాలంటే కొద్దిసేపు మూత పెట్టి పక్కనైనా ఉంచుకోవచ్చు. ఆలోపు మనకి పాలు కాగి చల్లబడతాయి అన్నమాట. ఇలా కలిపిన ఈ రవ్వ మిశ్రమాన్ని మనం ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు లడ్డూలు చుట్టుకోవచ్చు. మనం పాలు వేసిన లడ్డూలు మనకి వారం పాటు మాత్రమే నిల్వ ఉంటాయి. ఇలా కలిపి పెట్టిన ఈ రవ్వ మిశ్రమం మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాంచి చల్లార్చిన పాలను చిలకరించి లడ్డూలు చుట్టుకోవచ్చు. ఈ స్టేజ్లో మీరు చక్కెర సరిపోయిందా లేదా చూసుకొని తక్కువ అనిపిస్తే కొద్దిగా గ్రైండ్ చేసుకునైనా కలుపుకోవచ్చు. ఈలోపు మనకి నెయ్యి వేడెక్కింటుంది. ఆ నెయ్యిలోకి కొన్ని జీడిపప్పు ముక్కల్ని అలాగే ఎండు ద్రాక్షను వేసేసుకొని బాగా వేయించండి. ఇలా బాగా వేగాక వీటిని స్టవ్ మీద నుంచి తీసేసుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ రవ్వ మిశ్రమంలోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసి ఇదంతా మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చాలా మంది పాలు వేయకుండా నెయ్యితోనే ఉండలు చుట్టేస్తూ ఉంటారు. అలాంటప్పుడు నెయ్యి ఎక్కువగా పడుతుంది. చాలా మందికి నెయ్యి కూడా సరిపోదు కదా, అంటే టేస్ట్ నచ్చదు లేదా హెల్త్కు కూడా సరిపోదు మరి అంత నెయ్యి తినడం. అందుకని కొద్దిగా పాలను చిలకరించుకొని లడ్డూలు చుట్టుకున్నామంటే లడ్డూలు సాఫ్ట్గా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి అంతా బాగా కలిసిలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పాలను కాంచి చల్లార్చిన పాలను చల్లుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలి. చూడండి, ఇలా లడ్డూలు చుట్టేటప్పుడు మీకు ఒక చిన్న టిప్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. లడ్డూలు చుట్టేటప్పుడు గట్టిగా నొక్కకండి. అలా గట్టిగా నొక్కేసామంటే లోపల పిండి అంతా కూడా కచ్చుకొని పోతుంది, లోపలికి గాలి చొరబడదు కాబట్టి మరీ తొందరగా డ్యామేజ్ అవుతాయి. ఇక్కడ పాలు వేస్తున్నాం కాబట్టి చాలా రోజులు నిల్వ ఉండవు. అందుకని మీరు లడ్డూలు చుట్టేటప్పుడు స్మూత్గా లడ్డూని రౌండ్ షేప్లోకి వచ్చేలాగా చుట్టండి. గట్టిగా నొక్కకండి. నొక్కేసామంటే లోపల దాకా గాలి చొరబడదు కాబట్టి మరీ తొందరగా డ్యామేజ్ అవుతాయి. అందుకని మీరు ఇలా స్మూత్గా హ్యాండిల్ చేస్తూ రౌండ్ షేప్లో వచ్చేలాగా లడ్డూలు చుట్టండి. ఇలాగే అన్ని లడ్డూలు చుట్టి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. చూసారు కదా,
ఎంత ఈజీగా లడ్డూలు చుట్టచ్చు. చూడండి ఇక్కడ వీడియోలో క్లియర్గా చూడండి. నేను గట్టిగా ప్రెస్ చేయడం లేదు. గట్టిగా ప్రెస్ చేసామంటే లడ్డు అంతా కూడా కచ్చుకుపోతుంది. అప్పుడు గాలి చొరబడదు. ఇలా మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో లడ్డూలన్నీ చుట్టి ఒక ప్లేట్లోకి పెట్టుకొని దాదాపు 2 లేదా 3 గంటల పాటు లేదా ఒక నైట్ అంతా అలాగే ఉంచేసేసి నెక్స్ట్ డే ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకున్నారు అంటే ఇవి మనకి వారం నుంచి 10 రోజుల పాటు నిల్వ ఉంటాయి. లేదా నేను చెప్పిన విధానంలో మీరు రవ్వని అదేనంటే పాలు వేయక ముందే స్టోర్ చేసుకున్నారంటే నెల రోజుల పాటు ఆ పొడి నిల్వ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలను మనం వేసేసి కలుపుకొని లడ్డూలు చుట్టుకోవచ్చు. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో, చాలా చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్గా ఉంటాయి. నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. ఇంత రుచికరమైన లడ్డూలు చాలా చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ కావాలన్నా లేదా స్వీట్ తినాలి అనుకున్నా, ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రుచి ఎంత బాగుంటుందంటే తిన్నవారంతా ఈ రెసిపీకి ఫిదా అయిపోతారు. అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పిన కొలతల్లో నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.